ఆయన కుమారుడైన లోకేష్ గారు ఇవాళ చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. దానితో పాటు ఈ 43 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని గురించి చాలా గొప్పగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారం కోసం పుట్టినటువంటి రాజకీయ పార్టీ కాదని, అది ఆవేశంలో పుట్టినటువంటి పార్టీ అని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పుట్టినటువంటి పార్టీ అని, తెలుగు ప్రజలని ప్రపంచవ్యాపితంగా గుర్తింపు తీసుకురావడం కోసం పుట్టినటువంటి పార్టీ అని. దానితో పాటు చంద్రబాబు నాయుడు గారు ఇందాక చెప్తుంటే విన్నా, తెలుగుదేశం పార్టీ జెండాలో ఉన్నటువంటి ఆ చక్రం గురించి, ఆ గుడిసె గురించి, ఆ నాగలి గురించి, అవి దేన్ని సూచిస్తున్నాయో చెప్పేటటువంటి ఉపన్యాసం కూడా విన్నా. నిజంగా చాలామంది తెలియదు, కానీ చరిత్ర మామూలు చరిత్ర కాదు. ఆయన చెప్పినటువంటి ఈ 3 గుర్తులు కలిగినటువంటి జెండా ఆవిష్కరించినప్పుడు 43 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు నందమూరి తారక రామారావు గారు ఆవేశంగా ఆశయంతో ప్రారంభించినప్పుడు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? చాలామందికి తెలియదు, పాపం కుర్రోళ్ళకి. ఎక్కడున్నారో తెలుసా? ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు గారు ప్రారంభించాడో ఆ పార్టీలో కాంగ్రెస్ జెండా మోస్తున్నాడు. మోయటమే కాదు, ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే తప్పని చెప్పాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినా, తన మామ పార్టీ పెట్టినా, ఇందిరాగాంధీ గారు ఆదేశిస్తే మా మామ మీద కూడా పోటీ నిలబడతానని ప్రజల పాలు పలికాడు. దుంపదగే వాళ్ళు చూడు, అసలు ఆయనే పెట్టినట్టు పార్టీ, రంగులు ఆయనే నిర్ణయించినట్టు, గుర్తులు ఆయనే నిర్ణయించినట్టు, ఆవేశంగా పెట్టినటువంటి పార్టీ అని ఏవేంటో ఇష్టం వచ్చినట్టు కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వినేవాళ్ళు అమాయకుడైతే చెప్పేవాడు ఏదైనా చెబుతాడంటానికి ఇదొక మంచి ఉదాహరణని కూడా మనవి చేస్తున్నాం. ఇవాళ మాట్లాడినటువంటి మాటలు చూస్తే, సరే 43వ ఆవిర్భావ దినోత్సవం, తెలుగుదేశం పార్టీ, అసలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ చచ్చిపోయింది. ఎన్టీ రామారావు గారి మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది. ఈ పార్టీ వెన్నుపోటు పొడిచి వచ్చినటువంటి పార్టీ, పెద్ద మోసపూరితమైనటువంటి పార్టీ. ఈ జెండా గురించి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, పేదల కోసం పోరాడే జెండా. ఇంకేయో చెప్పాడు జెండా గురించి. చంద్రబాబు నాయుడు గారు, నేను చెబుతాను, ఒకటి అడుగుతాను, చెప్పండి, అసలు ఈ జెండా ఒకటి ఎగిరిద్దా? ఒక్కటే సింగిల్గా పెట్టి ఎగిరిద్దా? ఎగరదు. దాని పక్కన ఎర్ర జెండానో, దాని పక్కన ఇంకొక కలర్ జెండానో, కాంగ్రెస్ జెండా ఉన్ని దుంప దగ్గర చివరి కాంగ్రెస్ జెండా కూడా ఈ జెండా పక్కన కట్టావే. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పచ్చ జెండా పక్కన కాంగ్రెస్ జెండా కూడా పెట్టుకున్నావు ఎగరడం కోసం. ఎర్ర జెండాలు పెట్టావు, భారతీయ జనతా పార్టీ జెండాలు పెట్టావు, బీఎస్పీ జెండాలు పెట్టావు. అసలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల జెండాలు నీ పక్కన పెట్టావు. చివరికి జనసేన పార్టీ కూడా నీ పక్కన పెట్టుకున్నావు. ఇది ఎగిరిద్ది అంటావు. ఏం ఎగిరిద్ది? ఆ జెండాలది ఎగటం కాదు, పడుకోవటం. ఇక సింగిల్గా వెళ్ళే ధైర్యం లేనటువంటి ఒక రాజకీయ పార్టీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ. దాని గురించి ఇవాళ గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నారు. అన్నిటికన్నా మించి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పాడండి ఇవాళ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా. ఒక గొప్ప మాట చెప్పాడు. అదేంటో తెలుసా? సూపర్ 6 చేయాలనుకున్నాం. బయట నుంచి చూసినప్పుడు సూపర్ 6 చేసేద్దాం అనుకున్నాం. లోపలికి వెళ్ళి చూస్తే సూపర్ 6 చేయలేకపోతున్నాం. అంటే అధికారంలో లేనప్పుడు సూపర్ 6 చేయాలనుకున్నాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 చేయను అంటున్నాడు. దీన్నేగా రేవు దాటిన తర్వాత తెప్ప తగలేయటం అనేది. దీన్నేగా వాడ మీద ఉన్నప్పుడు వాడ మల్లయ్య, వాడ దిగిన తర్వాత బోడి మల్లయ్య అనేది. దీన్నేగా అక్కడ తీరిన తర్వాత అదేదో అనేది. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర అంతా కూడా
ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకోకుండా ప్రజల్ని మోసం చేయడం తప్ప ఏమైనా ఉందా నేను అడుగుతా ఉన్నా. అసలు నీ ఆదర్శాలు ఏమిటి చెప్పు, నాకు అర్థం కదా. ఆదర్శంతో పుట్టినటువంటి పార్టీ అంటావు, ఏంటి నీ ఆదర్శం? ఓసారి వెళ్ళి ఆదర్శం, ఎవరితో అయినా జత కడతావు, ఎవరితో అయినా వెళ్ళిపోతావు, ఏ ఘాతుకానికైనా పాల్పడతావు. అధికారమే పరమావధిగా ఇవాళ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అధికారం ఇంకేం అవసరంలా. నేను చూసానయ్యా, మీరు వెళ్ళారో లేదో, ఇవాళ చాలామంది కార్యకర్తల గురించి మాట్లాడాడు. అంతకుముందే కార్యకర్తలు కాగితాలు తీసుకొస్తున్నారంట. ఆగనే కార్యకర్తలు ఇస్తాం కదా, తొందరపడితేలాగా అని డబ్బా ఇస్తున్నాడు. ఇది కార్యకర్తల పార్టీ. కార్యకర్తల పార్టీనా? శాశ్వతంగా ఉండాలంటే ఈ పార్టీ ఎందుకోసం ఉండాలి శాశ్వతంగా? మీ అబ్బాయి కోసం ఉండాలి శాశ్వతంగా. అసలు ఏంటి నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు, మీరు 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు, ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు, మీ చరిత్ర ఏంటి? మీరు చెబితే, మిమ్మల్ని గుర్తు చేసుకుంటే, మీరు ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసినందుకు అరే చంద్రబాబు నాయుడు గారు ఇది బ్రహ్మాండమైన పని చేశాడరా అని ఒకటి చెప్పండి నాకు. అదేమంటే హైటెక్ సిటీ అంటాడు మాట్లాడితే. హైటెక్ సిటీ ఆయన గడిచేది ఏంటి నాకు అర్థం కాల. హైటెక్ సిటీ చరిత్ర తెలిస్తే అర్థమైంది. అది ఎన్ జనార్దన్ రెడ్డి గారి టైంలో ఫౌండేషన్ వేశారు. ఇది కట్టే సమయానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంతే, అంతకు మించి ఏమీ లేదు. దేశవ్యాపితంగా వచ్చినటువంటి మార్పుల్లో ఐటీ వచ్చింది. దానికి నేనేనంటాడు జెండా పుచ్చుకుని. ఐటీని అభివృద్ధి చేసింది నేనంటాడు. ఈ లేకపోతే ఐటీ లేనట్టుగా. ఏది ఒక్కటి చెప్పు. రాజశేఖర రెడ్డి గారు నీకన్నా తక్కువ కాలం పనిచేశాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా. 5 సంవత్సరాలు 3 మాసాలు. ఈ లోపల హఠాత్తుగా చనిపోయాడు. ఆయన చెబితే అనేకమైన కార్యక్రమాలు గుర్తొస్తాయి. ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్తు, 108, 104, ఇలా అనేకమైన గొప్ప గొప్ప కార్యక్రమాలు గుర్తొస్తాయి. అలా చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఒకటే గుర్తొచ్చింది. తెలుసుగా ఏంటో? వెన్నుపోటు తప్ప ఏం గుర్తురాదు. మోసం చేయటం గుర్తొస్తుంది. ఈ పార్టీతో జత కట్టడం, ఆ పార్టీని తోసేయటం. బీజేపీతో జత కట్టాడు, బీజేపీని తోసేశాడు, మళ్ళీ బీజేపీతో జత కట్టాడు, మళ్ళీ అవసరమైతే బీజేపీని తోసేస్తాడు. జనసేనతో జత కట్టాడు, ఇంకా తోసేయలేదులే, అవసరమైతే తోసేస్తాడు. ఇక ఇది ఈ పార్టీ కాదు ఇంకో పార్టీ దొరికిందంటే దాన్ని తోసేస్తాడు. ఇలాంటి నీచమైన చరిత్ర కలిగి ఏదో బతికిస్తున్నాడు పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం. వాడి జెండా వీడి జెండా పట్టుకుని బతికించేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఇవాళ గొప్పగా చేసేటటువంటి కార్యక్రమాలు చెప్తున్నాం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇవాళ ఇంకో మాట చెప్పండి, P4 అంట. అదేంటో మరి నాకు అర్థం కాదు. ప్రజలతో పార్ట్నర్షిప్ అంట. అంటే ముందేమన్నాడు? సంపద సృష్టిస్తా. అసలు సంపద సృష్టించడం ఏంటో నాకు తెలుసు. మీరు అధికారం ఇవ్వండి, సంపద గుట్లగా సృష్టించి పారేస్తా. పారేయడం కదా, ఏం కావాలి చదివి ఇచ్చేస్తా. సూపర్ 6, సూపర్ 7 అడిగిన అన్నీ ఇచ్చేస్తా. తమ్ముళ్ళు ఏం కంగారు లేదు అన్నావు. అధికారంలోకి వచ్చావు, ఇప్పుడు అడుక్కునే బాబు. ప్రజల దగ్గరికి వెళ్ళి చందాలు కావాలి. మీకు గుర్తుందిగా, చంద్రబాబు నాయుడు అమరావతి పెట్టినప్పుడు హుండీలు పెట్టాడు.